ఓకే, తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. ఈరోజు మనం యూపీలో 2024లో సాధించినటువంటి ప్రగతిని గురించి తెలుసుకుందాం. మీరు అనొచ్చు, యూపీని గురించి ఎందుకు తెలుసుకోవాలని. కారణం ఏంటంటే 25 కోట్ల జనాభా ఉన్న యూపీ అభివృద్ధి కాకపోతే దేశం అభివృద్ధి కాదు. యూపీకి బీమారు రాష్ట్రంగా పేరు ఏర్పడింది. అంటే వెనకబడిన ప్రాంతాల్లో, అత్యంత వెనకబడిన ప్రాంతాల్లో, పెద్ద రాష్ట్రాల్లో రెండోది. బీహార్ మొదటిది, రెండోది ఉత్తరప్రదేశ్. ఈ రెండు అభివృద్ధి కాకుండా దేశం అభివృద్ధి కాదు. అందుకని దాని ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అది 2017లో యోగి అధికారంలోకి వచ్చిన తర్వాత అంగలేస్తూ అభివృద్ధి చెందుతుంది. అప్పటిదాకా అది లాలెస్ స్టేట్. ఇవాళ స్పిరిచువల్ టూరిజానికి ప్రపంచానికే రాజధానిగా తయారవుతా ఉంది. ఇది దాంట్లో వచ్చినటువంటి మార్పు. అది ఏంటి అనేది 2024 సంవత్సరంలో ఏం జరిగిందనేది ఒక్కసారి మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇది అందరికి కూడా చాలా ఆసక్తిగా ఉంటుంది. యోగి ఒక పథకం తీసుకున్నాడు. ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండాలని చెప్పి తీసుకున్నాడు. 2024లో ఆ పథకంలో భాగంగా 16 మెడికల్ కాలేజీలు ప్రారంభించాడు. 16. కెన్ యూ ఇమాజిన్? 1650 ఎడిషనల్ మెడికల్ సీట్లు ఏర్పడ్డాయి. తర్వాత యూపీలో 18 డివిజన్లు ఉన్నాయి. మొత్తం జిల్లాలుగా, అంటే కొన్ని జిల్లాలు కలిపి డివిజన్. పెద్ద రాష్ట్రం కదా. ప్రతి డివిజన్కి ఒక రాష్ట్ర యూనివర్సిటీ ఉండాలని కోరుకున్నాడు, పథకం పెట్టాడు. ఈ సంవత్సరం అందుట్లో 6 యూనివర్సిటీలు ప్రారంభించారు ఒకే ఒక్క సంవత్సరం. మరి ఇవి తెలుసుకోకుండా ఎలా ఉంటాం? ఝాన్సీ దగ్గర, వెనకబడిన బుందేల్ఖండ్ ప్రాంతంలో ఝాన్సీ దగ్గర కొత్త నగరాన్ని నిర్మిస్తున్నారు. 1976లో నోయిడా నగరాన్ని నిర్మించబట్టే ఇవాళ యూపీ మొత్తానికి అది వెన్నెముకలాగా తయారైంది ఆర్థిక రంగంలో. అట్లానే ఇప్పుడు కొత్త నగరాన్ని వెనకబడిన బుందేల్ఖండ్ ప్రాంతంలో 35,000 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. రాజధాని లక్నో నగరం చుట్టూ ఓఆర్ఆర్ ఏర్పడింది. మనకు హైదరాబాద్ ఎట్లయితే ఏర్పడిందో ఇప్పుడు లక్నో కూడా ఓఆర్ఆర్ వచ్చింది 140 కిలోమీటర్లతోటి. అఫ్ కోర్స్ కొత్తగా యూపీ స్టేట్ క్యాపిటల్ రీజియన్ అనేది ఒకటి ఫామ్ చేశారు, ఎన్సీఆర్ లాగా ఢిల్లీలో. కొత్తగా 2024లో 6 ఎయిర్పోర్ట్లు వచ్చినాయి. 6 కొత్తగా, మొత్తం కలిపి 16 ఇప్పుడు ఈ లెక్కన. దీంతో 10 లక్షల కోట్ల పెట్టుబడులతోటి గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ జరిగింది. అంటే శంకుస్థాపనలు జరిగినాయి. ఎంఓయూలు ఎన్నో జరుగుతాయి. 2023లో జరిగినటువంటి ఎంఓయూల ఫలితమే ఇప్పుడు 2024లో 10.43 లక్షల కోట్ల దీనికి గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ జరిగింది. 14,000 ప్రాజెక్టులు, 10.23 లక్షల కోట్లు, 34 లక్షల మందికి ఉద్యోగ కల్పన జరిగేటువంటి. మొత్తం హౌసింగ్లో 19.34%, రెన్యూబుల్ ఎనర్జీ 14.91%, మ్యానుఫ్యాక్చరింగ్ 12.46%, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ 9.36%, లాజిస్టిక్స్ అండ్ వేర్ హౌసింగ్ 7.83%. ఇది ఈ రంగాల్లో 10 లక్షలకు పైగా శంకుస్థాపనలు జరిగినాయి, ఎంఓయూలు కాదు. అట్లానే జలజీవన్ మిషన్, దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్తరప్రదేశ్ అత్యంత, మీరందరూ అనుకుంటారు గంగా అనేది ప్రవహిస్తుంది కదా అని. అక్కడ తాగునీటి సౌకర్యం, కుళాయి ద్వారా రక్షిత మంచినీటి సౌకర్యం ప్రధానమంత్రి మోడీ 2019 ఆగస్టు 15న ఎర్రకోటలో జలజీవన్ మిషన్ ప్రకటించే నాటికి 1.93% గ్రామాలకే, ఇళ్ళకే, ఈ గ్రామాల్లో ఉన్న ఇళ్ళకే ఈ పథకం ఉంది. అంటే త్రాగునీటి కుళాయి సౌకర్యం ఉంది. అందరూ ఆశ్చర్యపోతారు. ఉత్తరప్రదేశ్లో లేకపోతే, ఉత్తరప్రదేశ్ అంత వెనకబడిన ప్రదేశం లేదు. ఇవాళ ఎంత ఉందో తెలుసండి? ఇది ప్రగతి అంటే. కేవలం 5 సంవత్సరాల్లో 87% పైగా
ఇళ్ళకి ఇవాళ కుళాయి సౌకర్యం ఏర్పడింది 87% పైగా. అదే బుందేల్ఖండ్లో అయితే 99% పైగా. అంటే ఆల్మోస్ట్ బుందేల్ఖండ్ మొత్తానికి కూడా అసలు ఎంత కరువు ప్రాంతమైన బుందేల్ఖండ్కి 99% ఇళ్ళకి ఇవాళ తాగునీటి సౌకర్యం ఏర్పడింది. మొత్తం 2,32,63,561 ఇళ్ళకి తాగునీటి సౌకర్యం అంతా కూడా ఈ 5 సంవత్సరాలు జరిగిందేనండి. అప్పుడు నామినల్ 1.93% ఇళ్ళకే ఉన్నాయి ఒకనాడు 2019కి. ఇది అద్భుతమైన ప్రగతిగా చెప్పొచ్చు. తర్వాత మొన్ననే ప్రధానమంత్రి ప్రారంభించిన 40,000 కోట్లతో కెన్ బెట్వా నది అనుసంధాన ప్రాజెక్టు. ఇది కూడా చాలా బుందేల్ఖండ్ అటు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లో ఉన్న బుందేల్ఖండ్కి ఇది వరప్రసాదం అవుతుంది. అట్లానే మెట్రో సౌకర్యం 6వ నగరంగా ఆగ్రా నగరానికి విస్తరించారు ఈ సంవత్సరంలో. నమో భారత్ రైలు RRTS అంటారు, రీజనల్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అని. అది ఢిల్లీ నుంచి మీరట్ పెట్టాలనుకునే దానికి ఢిల్లీ ఇంకా కనెక్ట్ కాలేదు, ఈ సంవత్సరం అవుతుంది 2025లో. 2024లో వారణి మీరట్కి కనెక్ట్ అయిపోయింది 2024లో. ప్రయాగరాజ్ వారణాసి మధ్య సింగిల్ రైల్వే లైన్ ఉండేది, ఇప్పుడు డబుల్ రైల్వే లైన్ అయింది. గాజీపూర్ వద్ద బీహార్ బోర్డర్, గాజీపూర్ వద్ద గంగా నదిపై డబుల్ డెక్కర్ రైల్ రోడ్డు వంతెన ప్రారంభమైంది. అఫ్కోర్స్ అయోధ్య రామాలయం గురించి నేను చెప్పాల్సిన పని లేదు, అది జనవరిలోనే జరిగినటువంటి అతిపెద్ద ఘటన. దాంతో జరిగినది ఏంటంటే అసలు ఇవాళ ఉత్తరప్రదేశ్ ఆర్థిక ప్రగతికి పర్యాటక రంగం మూల ఇదిలాగా తయారైందండి. ఎందుకనంటే అసలు స్పిరిచువల్ టూరిజం అంగలేస్తూ అభివృద్ధి అయింది. కోట్ల మంది ప్రయాణికులు, అంటే అదేదో ఊరికి వచ్చి వెళ్తున్నారని అనుకోవద్దు, ఆధ్యాత్మిక కేంద్రం అనుకోవద్దు. యూపీ ఆర్థిక ప్రగతికి గీటురాయి అయింది. ఇక దీనికి అంతటికి కారణం ఒకటేనండి, లా అండ్ ఆర్డర్. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఈ 7 సంవత్సరాల్లో యోగి చేసింది మీకు ఒక్కసారి చెప్తానండి, వినండి. అసలు 217 మంది కరుడుగట్టిన నేరస్తుల్ని కాల్చి పారేశాడు. 11 రోజులకు ఒకటి చంపినట్టు 217 మందిని కాల్చి పారేశారు. అసలు అది జరగకముందు యూపీ అంటే ఎవడో పెట్టుబడిదారుడు ఎవడో వచ్చేవాడు కాదు, భయపడేవాడు. అంటే మొత్తం అట్లనే గాయపడిన వాళ్ళు 7,799 మంది, 17 మంది పోలీసులు కూడా ప్రాణాలు అర్పించాల్సి వచ్చింది. 1,644 మంది పోలీసులు గాయాలైనాయి. 19,955 మంది వాంటెడ్ క్రిమినల్స్ని అరెస్ట్ చేశారు. 78,977 ముద్దాయిల్ని జైలుకు పంపించడం జరిగింది. 924 మంది జాతీయ భద్రతా చట్టం కింద చర్యలు చేపట్టారు. 14,000 కోట్ల ఆస్తులు నేరస్తుల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలే ఫిల్బిత్లో మీకు తెలుసు కదా, 3 ఖలిస్తాన్ టెర్రరిస్టుల్ని కాల్చి పారేశారు. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది లేకుండా ఇవాళ ఈ ప్రగతి సాధ్యం అయ్యేది కాదు. సరే, ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే నీతి ఆయోగ్ ప్రకటించింది 5.93 కోట్ల మందిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చారు ఈ 7 సంవత్సరాల్లో. ఇది కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి ఘటన. సరే, దీంతో పాటుగా ఇంకేం జరిగినాయి అని చూసుకున్నప్పుడు 2025కి నేను క్విక్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నారు, కొన్ని ప్రాజెక్టులు కంప్లీట్ కాబోతున్నాయి 2025లో. ఏమేంటవి? అఫ్కోర్స్ నేను చెప్పాల్సిన పని లేదు. మహాకుంభ్, ప్రపంచంలోని అతిపెద్ద మహాకుంభ్ సంక్రాంతి, నిజం చెప్పాలంటే భోగి నుంచి జనవరి 13 నుంచి మొదలయ్యి ఫిబ్రవరి 26 మహాశివరాత్రి దాకా కొనసాగే ప్రపంచ అతిపెద్ద మహోత్సవం జరగబోతోంది 2025లో. అయోధ్య రామాలయం పూర్తి నిర్మాణం అందుబాటులోకి రాకపోతుంది. అది కూడా ఈ సంవత్సరంలోనే పూర్తిగా నిర్మాణ శిఖరం పూర్తిగా కంప్లీట్ అయ్యి అందుబాటులో రాకపోతుంది. అంతకన్నా ముఖ్యమైనది 24-25 ఆర్థిక సంవత్సరానికి యోగి తీసుకున్న లక్ష్యం ఏంటి తెలుసా? జీడిపి 32 లక్షల కోట్లు. ఇప్పుడు ఎంత ఉందనుకుంటున్నారు? ఇప్పుడు 25.48 లక్షల కోట్లు ఉంది 23-24కి. 24-25కి ఏకంగా 6.5 లక్షల కోట్లు ఒకే సంవత్సరం జీడిపి పెరగాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. సాధ్యం అటు ఇటుగా
నెరవేరే పరిస్థితి కనపడుతుంది. ఇది ఒక అద్భుత ప్రగతి అవుతుంది అదే జరిగితే. అది జరిగితే నిజంగా యూపీ రెండో ఆర్థిక వ్యవస్థ అవుతుంది. ఇప్పుడు మూడో ఆర్థిక వ్యవస్థగా ఉంది, రెండో ఆర్థిక వ్యవస్థగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత 40,000 కోట్ల సెమీ కండక్టర్ పరిశ్రమకి ఇప్పటికీ యూపీ ప్రభుత్వం అప్రూవ్ చేసింది, కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ రావాలా, 2025లో ప్రారంభించే అవకాశం ఉంది. 10,000 కోట్ల పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్ కూడా బుందేల్ఖండ్లో, వెనకబడిన బుందేల్ఖండ్లో లలిత్పూర్లో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ. ఇక మౌలిక సౌకర్యాల లక్ష్యాలు అయితే నేను చెప్పాల్సిన పని లేదండి. ఈ ఏప్రిల్లో జరగబోతుంది గేమ్ చేంజర్ నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం. ఏప్రిల్ 17 లోపల దాన్ని ప్రధానమంత్రి ప్రారంభించబోతున్నాడు. అంతకన్నా ఇంకొక గేమ్ చేంజర్ ఉత్తరప్రదేశ్కి ఈ సంవత్సరం చివరిలో జరగబోతా ఉంది. గంగా ఎక్స్ప్రెస్ వే నిర్మాణం పూర్తి కావటం. అది కూడా అతిపెద్దది, దేశం మొత్తం మీద అతిపెద్ద ఎక్స్ప్రెస్ వే ఈ సంవత్సరం చివరికి ప్రారంభం కాబోతుంది. కాన్పూర్ లక్నో ఎక్స్ప్రెస్ వే, అవి ఒక విధంగా జంట నగరాలుగా మారిపోతున్నాయి. అది ఈ ఫస్ట్ క్వార్టర్లోనే ప్రారంభమవుతుంది. గోరఖ్పూర్ లింక్ ఎక్స్ప్రెస్ వే తూర్పున కన్నా కూడా ఈశాన్యం అనండి ఉత్తరప్రదేశ్కి. అక్కడ ఉన్నటువంటి ఈ గోరఖ్పూర్ అత్యంత వెనకబడిన ప్రాంతానికి పూర్వాంచల్ నుంచి లింక్ ఎక్స్ప్రెస్ వే కూడా ఈ క్వార్టర్లోనే ప్రారంభంగా అవుతుంది. 82 కిలోమీటర్ల ఢిల్లీ మీరట్ నమో భారత్ అందుబాటులోకి రాబోతుంది. ఢిల్లీ కనెక్షన్ కూడా కంప్లీట్ కాబోతుంది. మీరట్ నగరానికి 7వ నగరం. 2024లో ఆగ్రాకి మెట్రో వస్తే 2025లో మీరట్కి మెట్రో రాబోతుంది 7వ నగరంగా. వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పూర్తి అయ్యి అందుబాటులోకి రాబోతుంది. గంగాపై ప్రయోగరాజ్ వద్ద కేబుల్ బ్రిడ్జి, అట్లానే వారణాసిలో మొట్టమొదటి అర్బన్ రోప్వే రాబోతుంది. నేను ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇంకొకటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ బాగా వెనకబడిన ప్రాంతం అన్నా కదా, అది బీహార్లో దాదాపుగా 50,000 ఉంటే ఇక్కడ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు అది ఈ సంవత్సరం ₹1,00,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ క్రాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి 2025లో. ఇది గేమ్ చేంజర్. ఎందుకంటున్నానంటే, మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ ఏదైనా ఇవాళ దేశంలో ఉందంటే ఉత్తరప్రదేశ్. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ ఇవి ఇప్పటికే పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలు. అది కాదు ఉత్తరప్రదేశ్. కొత్తగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం, మిరకిల్ సృష్టిస్తున్నటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. మోడీ చెప్పినట్టు తూర్పు ప్రాంతం అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి అవుతుంది. ఉత్తరప్రదేశ్ లాగా బీహార్ కూడా ఎప్పుడు అంగలేస్తూ ఆర్థిక వృద్ధి సాధిస్తుందో తెలియదు, కానీ యూపీ వరకైతే మాత్రం ఖచ్చితంగా దేశ ప్రగతిలో ఒక మైలురాయి చోటు చేసుకోబోతుంది యూపీ ద్వారా. రెండు సార్లుగా యోగి సీఎం కావటం అనేది ఇవాళ చరిత్రలో నిలిచిపోయే ప్రగతికి యూపీకి అవకాశం దొరికినట్టయింది. బలమైన యూపీగా తయారు చేయటంలో యోగి పాత్ర చరిత్రలో నిలిచిపోతుంది. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.